హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అందరికీ బాగుండాలని కోరుకుంటూ మీ పావని. ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్తో సింపుల్ స్వీట్ రెసిపీ అయితే చూద్దాము. బ్రెడ్తో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము. బ్రెడ్ స్వీట్ కోసం ముందుగా 6 బ్రెడ్ ముక్కలను అయితే తీసుకుందాము. ఒక్కొక్క బ్రెడ్ ముక్కని 4 ముక్కలుగా అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని అడుగు మందంగా ఉండే ఒక బాండ్లు అయితే పెట్టుకోవాలి. 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి. లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో బ్రెడ్ ముక్కలు వేసుకున్న తరువాత ఒక సైడ్ కాలిన తరువాత మరొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఆయిల్ అనేది బ్రెడ్ ముక్కలకి లేకుండా ఇలా 2 గంటలతో ఇలా ప్రెస్ చేసామంటే ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇవి కూడా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక గిన్నెనైతే తీసుకుందాము. దాంట్లోకి 2 కప్పుల చిక్కటి పాలునైతే పోసుకుందాము. పాలు వేడెక్కే లోపల అరకప్పు పాలునైతే తీసుకుందాము. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం గ్యాస్ మీద పెట్టిన పాలు కూడా కాగిపోయాయి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తరువాత ఒక 6 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకోవాలి, అంటే పంచదార. మనం తీసుకున్న బ్రెడ్కి 6 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది కరెక్ట్గా అయితే స్వీట్ సరిపోతుంది. షుగర్ కరిగిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా దీంట్లో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిల్క్ పోసిన తరువాత ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం థిక్నెస్ అంటే కొంచెం చిక్కగా కనిపించినప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకోవాలి. గ్యాస్ ఆపేసిన తరువాత కూడా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది. తరువాత 8-9 బాదములను అయితే సన్నగా కట్ చేశాను. అలాగే జీడిపప్పు కూడా ఒక 10 జీడిపప్పుల దాకా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ముందుగా రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్లో కొంచెం బాదం అలాగే కొంచెం జీడిపప్పు అయితే వేసి మిక్స్ చేస్తున్నాను. తరువాత దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకుంటున్నాను. దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలను అయితే ఇలా వరుసగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా సగం వరకు కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే పోసుకోవాలి. తరువాత మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా పైన అయితే ఇలా పెట్టుకోవాలి వరుసగా. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని పెట్టుకొని మిగిలిన కస్టర్డ్ మిల్క్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత మనం మిగిలిన జీడిపప్పు బాదం పలుకులను కూడా పైన గార్నిష్గా అయితే వేసుకోవాలి. అంతేనండి, బ్రెడ్తో మంచి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని ఇలాగే అయినా తినేయచ్చు, లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే చల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్తో ఈ స్వీట్ రెసిపీ. మీరు ట్రై చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.